ఏమైందిరా గట్ల కూర్చున్నావు? నాన్న మళ్ళీ ఫెయిల్ అయ్యా. మళ్ళీ ఫెయిల్ అయ్యావా? ఏం రోగం పుట్టిందిరా నీకు? మంచి చదువుకోమంటే నువ్వు మారావు కదరా. నాకు చదివెక్కట్లే నాన్న, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోర్రి. మీకు పైసలు కావాలంటే నేను ఏ పని చేసానే తెచ్చిస్తా. నువ్వు చదువుకపోతే 10 మందిలో నా పరువు పోతుంది. నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఏమైనా సాయి, లేరా సాయి, నీకేమైంది? నాన్న, నువ్వు కన్న కలల్ని నేను తీర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు. మీరు 10 మంది ఏమనుకుంటారో అని ఆలోచించారు, కానీ ఆ చదువు మీ కొడుకు వస్తుందా రాదని ఆలోచించలేదు నాన్న మీరు.